క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, తపస్సు కాలాన్ని, ఈ పాస్కాయుత కాలాన్ని పశ్చాత్తాపపడే కాలం, హృదయ పరివర్తన చెంది దేవుని సన్నిధికి తిరిగి వచ్చే కాలం, దేవుని సన్నిధికి వచ్చి పాపక్షమాపణ వేడుకొని మన పాపాలకు మన్నింపు పొందుకొని దేవుని కృపను పొందే కాలం అని అంటాడు. ఈ కాలంలో ఎక్కువగా మనం క్రీస్తు సిలువ వంక చూడాలి. ఎటువైపు చూడాలండి? సిలువ వంక చూడాలి. మనం ఇప్పటి వరకు కూడా శుక్రవారం కాబట్టి సిలువ మార్గాన్ని చేసుకున్నాం. ప్రతి స్థలం దగ్గర మనం ఒక ప్రార్థన చేస్తాం. అది ఒక గొప్ప ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తాం? యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. ఎలయనగా నీ తిరు స్లీవ చేత, నీ పరిశుద్ధ సిలువ చేత ఈ లోకమును రక్షించు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా సిలువ నీడలో ఉన్నప్పుడు, సిలువ సన్నిధిలో ఉన్నప్పుడు, సిలువ సాన్నిధ్యములో ఉన్నప్పుడు మనకు తెలియనటువంటి పశ్చాత్తాపం, మనకు తెలియనటువంటి హృదయ పరివర్తన రగులుతుంది బిడ్డ. ఈ ప్రపంచంలో దేవుని యొక్క సిలువ సన్నిధిలో ఉన్నటువంటి సమయములో ఆ సిలువను చూచినప్పుడు, ఆ సిలువ మీద యేసు ప్రభువు పలికిన మాటను ఆలకించి కరుడుగట్టినటువంటి పాపాత్మలు కూడా, ఘోరమైనటువంటి పాపాత్మలు కూడా హృదయ పరివర్తన చెందారు. ప్రియులారా, కాబట్టి ఈ శ్రమల కాలంలో మీకు అందరికీ కూడా ఒక ఆత్మీయ తండ్రిగా నాకు సలహా, ఎక్కువగా సిలువ కళ్ళు చూడండి. ఎటువైపు చూడాలి? సిలువ కళ్ళు చూడాలి. సిలువ కళ్ళు చూచినప్పుడు మనందరికీ కూడా ఆ ప్రభువు మన కొరకై పడినటువంటి ఆ బాధలు మనకు జ్ఞాపకం రావాలి, ఆ వేదన మనకు జ్ఞాపకం రావాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సిలువ మార్గంలో ఉన్న పరమార్థం ఇదే ప్రియులారా. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఆ యెరూషలేములో నేను వెళ్ళాను. మీరు కూడా కొంతమంది వెళ్ళి ఉంటారు. ఈ సంవత్సరం మరలా ఏప్రిల్ 26వ తారీఖున మీ ఫాదర్ గారు కూడా వస్తున్నారు. ఇశ్రాయేలు దేశం యెరూషలేము నగరానికి. ఆ యొక్క యేసు ప్రభువు నడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో, ఆ గొల్గొతా ప్రాంతంలో భక్తులట తండోపతండాలుగా ఆయన నడిచినటువంటి మార్గాన్ని ముద్దు పెట్టుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ సిలువ మార్గాలు చేసేవారంట. వారికి పాపాల కొరకై ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి వారు. ఇది ఒక పరిశుద్ధమైనటువంటి కార్యం ప్రియులారా. మీకందరికీ ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఈ తపస్సు కాల శుక్రవారం రోజున ఏంటంటే, నాకు వాక్యం బాగా తెలుసు, నేను పాటలు బాగా పాడగలను, అర్థమవుతుందా? నేను అద్భుతాలు బాగా చేయగలను, చేస్తే చేయవచ్చు, చేస్తే చేయగలవు. కానీ నీలో ఏముండాలంటే సిలువ కళ్ళు చూచి పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెందేటప్పుడు మనస్సు ఉండాలి, రక్షణ పొందాలంటే. సరేట ఒక సైతానుడు బాగా ప్రసంగాలు చెప్పేటువంటి, పాటలు పాడేటువంటి, అద్భుతాలు చేసేటువంటి ప్రసంగికుడి దగ్గరికి వచ్చిందంట. వచ్చి అడిగిందంట, ఏంటి నువ్వు బాగా ప్రసంగాలు చెప్తూ అంటగా అని అడిగాడు. నేను బాగా ఈ ప్రాంతంలో నేనే గొప్ప, నా అంతగాడు ఎవడో చెప్పలేడు, అసలు నేనే మాస్టర్, నాకు మించినట్టు ప్రసంగాలు చెప్పేవాడు ఇంకొకడు, వాక్యం నాకు తెలిసినంత ఇంకెవడికి తెలియదని చెప్పాడట. ఈ ప్రసంగికుడు చాలా గొప్పగా. సైతాన్ అన్నదంట, సేటన్ అన్నదంట, నీకంటే నేను బాగా ఎక్కువ వాక్యంగా చెప్పగలను. యేసు ప్రభువుకే వాక్యం చెప్పాను. ఎవరికి చెప్పిందంటండి? ఎక్కడ చెప్పింది? శోధనలో బైబిల్ నుంచే కోట్ చేసింది సైతాన్. బైబిల్ నుంచే కోట్ చేసింది. నీకంటే నేను బాగా ఎక్కువ చెప్పగలను. తర్వాత
నువ్వు బాగా పాటలు పాడతావంటగా అనేసరికి, అవును నాకు మంచి గొంతుంది, నేను ఒక్కసారి పాట మొదలు పెడితే విశ్వాసులు కదలరు అని చెప్పాడట. పిచ్చి మొహోడా, నీకేం తెలుసురా, డీజే సౌండ్లన్నీ నాయే, డీజే సౌండ్లన్నీ నాయే, ఈ కొత్త కొత్త పాటలన్నీ ఎవరివి, నేనే వాటన్నిటిని కూడా దర్శకత్వం వహించేది, వాటిని రాపిచ్చేది కూడా నేనే. బాగా కనెక్ట్ అవుతున్నారు ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు. ఆ సోకులు పడేటువంటి పాటలు, ఆ డీజేలు పెట్టి ఎగురుతున్నారు చూడండి, ఇవన్నీ రాపిచ్చేది నేనే. నీ క్రైస్తవ పాటలు ఎంతమంది అంటున్నారు నా పాటల ముందు, నా పాటల ముందు నీ క్రైస్తవ పాటలు ఎంతమంది అంటున్నారు, నా ముందు నువ్వెందుకు పనికిరావు. ఇక మూడవది, నువ్వు బాగా అద్భుతాలు చేస్తావంటగా, నువ్వు బాగా అద్భుతాలు చేస్తావంటగా. అవును, నేను తాకితే చాలు డేమని పడిపోతారు. కొత్తగా వచ్చారుగా, కొత్తగా ఈ మధ్య కాలంలో ఎక్కడో బయటపడింది కదా, నీళ్లు కలిపితే కింద పడుతున్నాడు. అందులో ఏం కలుపుతారు కొంతమంది, క్లోరోఫామ్. వీటన్నిటి జోలికి మనం వెళ్ళకూడదు. కొన్నిసార్లు మీరు తెలియక పిచ్చోళ్ళలాగా వెళ్ళమాకండి, వాళ్ళు ఎంటబడి ప్రియులారా. క్లోరోఫామ్ నీళ్లు కలిపితే మీరు కూడా పడిపోతారు. నిజమే చెప్తారు. అంటే అద్భుతాలు లేవంటలేదండి, అద్భుత శక్తులు లేవంటలా. అద్భుతాలు లేవు అని అంటే మనం బైబిల్కి, క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వాళ్ళ మాట. కానీ ఈ దేవుని యొక్క భక్తిలోనే, దేవుని యొక్క దీంట్లోనే కొంతమంది చెడు కూడా చేస్తున్నారు. దాని విషయమే జాగ్రత్త పడాలి. నువ్వేంటి చేసేది, నేను కూడా చేపిస్తాను అన్నాడు సైతాను. ఇక ఈ భక్తుడికి ఏం చేయాలి అర్థం కాక ఒకే ఒక మాట అంటాడు, సరే నువ్వు నాకంటే అన్ని గొప్పగా చేయగలవు, సరే నీకు చేతనైతే సైతాను రా, యేసయ్య శిలువ ముందు మోకాళ్ళ మీద ఉండి నువ్వే నా దేవుడు అని అంగీకరించుదాం రా అనగానే గబ్బక పారిపోయేటంటండి సైతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, సాతానుడు భయపడేది ఈ ప్రపంచంలో దేనికండి? యేసయ్య శిలువ, యేసయ్య శిలువ. సైతానుడు ప్రియులారా తన జీవిత, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభు శిలువ ఎక్కకూడదని ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిలువ ఎక్కకూడదని ప్రయత్నం చేస్తాడండి. శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు సైతానుడు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ ఎక్కితే, యేసు ప్రభు శిలువలో మరణిస్తే, ఆయన ఉత్థానమైతే సైతాను రాజ్యం కూలిపోతుంది. సైతానుడికి ప్రపంచంలో అత్యంత భయంకరమైన సాధనం ఏంటంటే యేసయ్య మరణించినటువంటి ఆ యొక్క శిలువ. శిలువ అనే పదం వింటే సైతానుడు పారిపోతాడు. ఇది నిజం ప్రియులకు దేవుని బిడ్డలారా. సైతానుడు ప్రియులారా యేసు ప్రభు శిలువ ఎక్కకూడదని అన్ని రకాల ఆశలు చూపించాడు యేసు ప్రభువుకి. 40 దినాల పాటు ఉపవాసం ఉన్నప్పుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో సైతానుడు ఏం చెప్పాడు? లోకంలో ఉన్నటువంటి సంపదలను చూపించి ఏమన్నాడు? ఇవన్నీ నీకు ఇస్తా, ఇవన్నీ నీకు ఇస్తా. అంటే ఈ లోక సంబంధమైన రాజుగా యేసు ప్రభువుకు ఆశ చూపించాడు శిలువ ఎక్కకుండా. 5,000 మందికి ఆహారాన్ని పెంచినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో ప్రియులారా ఆ జనుల ద్వారా యేసు ప్రభువుని మోసం చేయాలనుకున్నాడు సైతానుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో జనం ద్వారా ఈ లోక సంబంధమైన రాజుగా ఆయన ఆకర్షించాలనుకున్నాడు, సిలువను ఎక్కకుండా చేయాలనుకున్నాడు. ప్రజలు తనను బలవంతంగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతం పైకి వెళ్ళాను. యేసు ప్రభు ఎప్పుడు పర్వతం పైకి వెళ్ళినా ఏం చేయడానికి వెళ్తాడు? దేవునితో, తండ్రితో ఏకమై ఉండడానికి వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రమల కాలంలో మనం కూడా పర్వతం మీదకి వెళ్ళాలి. మనందరం పర్వతం మీదకి వెళ్ళాలి. స్వామి ఏం పర్వతం మీదకి వెళ్ళాలి? గుణదల పర్వతం మీదకి వెళ్దామా? వద్దండి, అవసరంలా. దేవాలయం అనే పర్వతం మీదకి రా, నీ మోకాళ్ళు అనే పర్వతం మీద పడు.
ప్రార్థన అనే కొండను ఎక్కు. దేన్నెక్కాలి? ప్రార్థన అనే కొండను ఎక్కు, ప్రార్థన చెయ్యి, అదే నీ పర్వతం. సైతానుడు పిల్లారా, ఇదిగో యేసయ్యను మోసం చేసి సిలువనెక్కకుండా ప్రయత్నం చేశాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి జాగ్రత్తగా చదువుకుంటే అక్కడ స్వయంగా పేతురు ద్వారా సైతానుడు శోధిస్తున్నాడు సిలువ ఎక్కకుండా ఉండడానికి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి, నేను చదువుతాను, పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమగుట అగత్యమని తెలిపెను. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? నేను యెరూషలేముకు వెళ్ళాలి, సిలువ శిక్ష పొందాలి, సిలువలో మరణించాలి, సిలువను ఎక్కాలి అని చెబుతుంటే పిల్లారా 22వ వచనాన్ని చదివితే పేతురు గారు ఏమంటున్నారంటే, అంతటా పేతురు ఆయనను పక్కకు తీసుకొని పోయి, ప్రభువా, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక. దేన్ని దూరం చేయాలంటున్నాడు? సిలువ మరణాన్ని దూరం చేయునుగాక. ఎవరిప్పుడు మాట్లాడితే పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కరెక్ట్ చెప్పారు మీరు. ఎవరు మాట్లాడుతున్నారు? సైతానుడు మాట్లాడుతున్నాడు. సైతానుడు అండి అదును చూచి దెబ్బ కొడతాడు, కాసుకొని ఉంటాడు. పేతురు గారు అంటారు కదా మొదటి లేఖలో 5వ అధ్యాయంలో, మొదల మాట నెక్కుంటాడు, సమయం కోసం, అవకాశం కోసం పొంచి ఉంటాడు. ఎవరి ద్వారా శోధిస్తున్నాడు? పేతురు గారి ద్వారా శోధిస్తున్నాడు. జాగ్రత్త. తపస్సు కాలంలో ఉన్న బిడ్డ, శ్రమల కాలంలో ఉన్న బిడ్డ, నీ ఫ్రెండ్స్ ద్వారానే, నీకు ఇష్టమైనటువంటి వారి ద్వారానే, నీకు ప్రియమైనటువంటి వారి ద్వారానే, నీకు దగ్గర వారి ద్వారా చాలా ప్రమాదకరం. సైతానుడు పిల్లారా, ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళనే వాడుకున్నాడు. యేసు ప్రభువును అప్పగించింది ఎవరు? యేసు ప్రభువును అప్పగించింది ఎవరండి? ఆయనతో పాటు 3.5 సంవత్సరాల పాటు ఉండి గురువా 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 అని పలికినటువంటి వాడు, దగ్గరగా జీవించినటువంటి వాడు, వాణ్ణే వాడుకునే సైతానుడు మనల్ని చెడగొట్టడానికి కూడా మన దగ్గర వాళ్ళనే వాడుకుంటాడు. మన స్నేహితులనే వాడుకుంటాడు. జాగ్రత్త. సిలువ ఎక్కకుండా చూడాలని సైతానుడు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. సిలువలో మరణించకుండా ఉండాలని సైతానుడు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ యేసు ప్రభు ఎక్కడా కూడా వెనకడుగు దేవుడు దీనిని నీకు దూరము చేయనుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక. 23వ వచనంలో పేతురును చూసి ఏమంటున్నాడు యేసు ప్రభు? ఓ సైతాను, నా ఎదుటి నుండి పొమ్ము, నీ మార్గమునకు, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. పేతురు గారిని చూసి అంటున్నాడు. ఎవరిని చూసి అంటున్నాడు? పేతురు గారిని చూసి అంటున్నాడు. కారణం, సైతానుడు పలికిస్తున్నాడు. కొన్నిసార్లు సైతానుడు పలికిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన జీవిత కాలమంతా కూడా ప్రియులారా ఇదిగో తాను సిలువను ఎక్కాలి అని ప్రయత్నం చేశాడు. క్రైస్తవుడికి ఈ సిలువ ఆధారంగా ఉండాలండి. yes, we need the cross. ఈ శ్రమల కాలంలో ఎక్కువగా ఈ సిలువ మార్గంలో మనం పాటించాలి. ఎంతో మంది పాపాత్ములు ప్రియులారా ఈ సిలువ మార్గము ద్వారా, ఆ సిలువ మార్గాన్ని చేసుకొని హృదయ పరివర్తన చెందినటువంటి వారు ఉన్నారు. పునీత క్వీన్ హెలెనమ్మ గారు. ఎవరండి? హెలెనమ్మ గారు యేసు ప్రభు యొక్క నిజమైన సిలువని కనిపెట్టేదాకా నిద్రపోలా. మన దేవాలయం పేరేంటి? పరిశుద్ధ సిలువ. ఇది చరిత్ర పిల్లారా, కాకమ్మ కథలు కాదు. ఆ శతాబ్దంలో, ప్రారంభ శతాబ్దంలోనే ఆ సిలువ విజయోత్సవం అనేటువంటి పండగ 2 ముఖ్యమైన సంఘటనలు మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది ఏమిటి అంటే, పునీత హెలెనమ్మ గారు సిలువను కనిపెట్టినప్పుడు మొదటిగానైతే, రెండవది పిల్లారా 6-7 శతాబ్దాలలో ఆ సిలువని మహమ్మదీయులు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ సిలువ మరలా యెరూషలేముకు తీసుకుని వచ్చినప్పుడు హెరాక్లియస్ అనేటువంటి వారు ఆయన మరలా ఆ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తుండగా, గుర్రాన్ని ఎక్కి గర్వంతో ప్రవేశిస్తుండగా, గుర్రం ముందు కదలకల్లా
ఏంటి అంటే ఒక దేవదూత అతనికి సందేశం, నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దీనంగా రావాలి, దీనతతో రావాలి, గర్వంతో కాదు. దిగి తన రాజవస్త్రాలు తీసివేసి తన యొక్క మైదానాలు తీసివేసి దీనంగా నడుచుకుంటా పాదాలతోటి వెళ్ళాడు, మోకరించి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన వెళ్ళగలిగాడు. అద్భుతం ప్రియులారా. సిలువ బాధాకరమైన విషయం. నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించేది ఏంటంటే చాలా మంది క్రైస్తవులు సిలువ వంక చూడలేకపోతున్నారు. ఇది కూడా నేను వ్యక్తిగతంగా నమ్మేది, ఇది కూడా ఒక సాతాను యొక్క పనే. సిలువ కళ్ళు చూడకుండా బోధకులు చేస్తున్నారండి. పేతురు గారి ద్వారానే సైతానుడు మాట్లాడినటువంటి వాడు మాలాంటి బోధకుల ద్వారా కొన్నిసార్లు మాట్లాడ్డా. జాగ్రత్త, సిలువను విడవమాకండి. బైబిల్ మనకు నేర్పిస్తుందండి. ఏంటి? సిలువ కళ్ళు చూసి మారు మనసు పొందినటువంటి వారు ఎక్కువ మందిని చూపించిన ఇద్దరును చూపిస్తానండి మీకు ఈ రోజున. ఒకడు అన్యుడు, ఒకడు యూదుడు. ఒక అతను అన్యుడు, ఒక అతను యూదుడు. పిల్లారా, మొదటివాడు యేసయ్య సిలువలో వేలాడుతుండగా కుడివైపున ఉన్నటువంటి మంచి దొంగ యేసు ప్రభు సిలువ వంక చూసి యేసయ్యనేమన్నాడు? యేసు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకో. ప్రభు ఏమన్నాడు? వెంటనే, నేడే నీవు నాతో స్వర్గములో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండో వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని చదువుకొని ముగించుకుందాం పిల్లారా. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుకుందాం. శతాధిపతి అతనితో యేసును కావలి కాయించిన సైనికులను భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనను చూసి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. ఎవరి కళ్ళు చూసి మాట్లాడుతున్నాడేనా? ఎవరి కళ్ళు చూసి? యేసు ప్రభువును చూసి, సిలువపై ఉన్న యేసు ప్రభువును చూసి. ఈనాడు నీవు కూడా ప్రియమైన బిడ్డ ఆ సిలువ మీద ఉన్న యేసు వంకను చూసి ఇతడు నిక్కముగా దేవుని కుమారుడే అని చెప్పగలిగితే, ఈ శతాధిపతి పేరు లాంజనస్. శతాధిపతి పేరు ఏంటండి? లాంజనస్. అతని చరిత్ర మనకు వెళితే ఫ్లావియస్ యోసేబియస్ అనేటువంటి చరిత్రకారుడు చెబుతాడు, ఇతను మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది జ్ఞానస్నానం, ఒక రోమియుడు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూచి రక్షణ పొందుకుని తరువాత ఒక బోధకునిగా, ఒక బిషప్ గారిగా అభిషేకాన్ని పొంది వేద సాక్ష్య మరణాన్ని పొందాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిలువ మార్గములో ఉన్న శక్తి అది. సిలువ వంక చూచినప్పుడు మనలో కూడా ఆ మంచి దొంగవనలో కలిగినట్లు పశ్చాత్తాపం, ఆ శతాధిపతిలో కలిగినటువంటి దైవ స్ఫూర్తి మనలో కూడా కలగాలి. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆత్మీయ అద్భుతాలు మనం పొందుకుంటాం. తల్లబంచి ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా కొరకై సిలువలో మరణించినటువంటి దైవ కుమారా, నిక్కముగా దేవుని కుమారా, నీకు స్తోత్రం, వందనాలు. ప్రభువా, పౌలు గారు పలికినట్లుగా ఇదిగో నీ సిలువ మరణము ద్వారా మమ్మల్ని మేము నీకు అంటగొట్టుకొనుచున్నాము తండ్రి. ఈ లోకంలో ఉండగా మేము నీ సిలువను తప్ప, నీ సిలువపై ఉన్న మరణాన్ని తప్ప, సిలువపై ఉన్న యేసుని తప్ప సమస్తాన్ని మరిచిపోవాలనుకుంటున్నానని పౌలు గారు పలుకుతున్నారు. మేము కూడా ప్రభువా నీ సిలువ సన్నిధిలో చేరి నీ సిలువ వంక చూస్తూ నీవు మా పాపముల కొరకై, మా దోషముల కొరకై యెషయా ప్రవక్త పలికినట్లుగా నలగబడ్డబడ్డావు, విరగబడ్డబడ్డావు. నీకు స్తోత్రాలు తండ్రి. మేము పాపములో మునిగిపోతుండగా, కొట్టుకొని పోతుండగా నీ సిలువ మరణం మమ్ము పైకి లేపింది నాయన. నీకు స్తోత్రం, నీకు వందనాలు. నీ సిలువ వంక చూచి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది ప్రభువా పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొందుకొని రక్షణ పొందుకున్న మమ్ము దీవించమని, నీ సన్నిధిలో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మా నాథుడైన
యేసు ప్రభు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.